శ్రీ చాసో చాగంటి సోమయాజులు గారి కథా స్రవంతి రెండవ భాగం 26/6/25. మొదటి కథ కర్మ సిద్ధాంతం. మంచినీళ్ళకి బిందెతో పుల్లమ్మ, ప్రాతస్నానానికి రాగి జారీతో పేరక్క తెల్లవారుజామున నీలాటి రేవులో కలిశారు. పేరక్క అడిగింది, అయితే పుల్ల, నాకన్నా 10 ఏళ్ళు పెద్దదాని, నెత్తి మీద 60 ఏళ్ళు వచ్చాయి, ఇంకెప్పుడు వస్తుందే జ్ఞానం? విధవ సంసారంతో ఎప్పుడు జల్లగలాగా కొట్టుకు చస్తే ముందు దారి చూసుకో అక్కర్లేదా? ముక్తి మార్గాన్న పడితే మంచిదే, అయితే అదంతటి వాళ్ళకక్క తీరిక ఉండేది ఉంటేనా? ఎంత చీకటితో లేచిన తెమలవు పని, ఇంట్లో పాచి, వీధిలో పాచి, మంచినీళ్ళు, పిల్లలకు అద్దెన్నాలు అన్నీ పూర్తి చేసి పేడా పొయ్యి మీద డబ్బుని అవుతుంది కదా అని వండుతా. 10 కొట్టగానే పీచెక్కి పీక మీద కూర్చుంటాడు. నాకు ఉమ్మగిల్లని అన్నం, ముక్కలుడకని పులుసు, పాపం తిని ఆఫీసుకు పోదు. ఏ మాటకా మాట అన్నది కానీ నా కొడుకే పల్లెత్తి మాట మాట్లాడు. ఇక మధ్యాహ్నం నడ్డి వాడుద్దామని కాదు, సరే కదా, కోడి కొనుకైనా అవసరమే కదా. పప్పులు బాగు చేసుకోవడము, పిండి విసురుకోవడము, ఏదో ఆ వేళకి పని ఉంటూనే ఉంది, వ్యవధి లేదు అని బాధరబంది చెప్పుకుంది పుల్ల. చాకిరి వెధవ చాకిరి చేస్తే ఎంతైనా ఉంది సంసారమే పుల్ల, ఇదంతా సంసారమే. ఏమన్నాడు? కౌపీన సంరక్షణార్థాయ ఇదం పటాటోపహ. కోడళ్ళు వచ్చేదాకా ప్రాణాన్ని సుఖం లేకపోతే, ఇంకా మొగుడు చచ్చినా, పిల్లలు ప్రాజ్ఞులైనా కూడా ఈ క్షణత్రయాలు కట్టెకి వదలకపోతే ఇంకా ఇప్పుడే అని అడిగింది పేరక్క. సమర్థురాలు కాబట్టి అని. పేరక్క మహావేదాంతి. ఇంట్లో కోడళ్ళకి పని పాటలు పూతిక పుల్ల సాయం చెయ్య, కాళ్ళు దాపు కూర్చొని అడ్డమైన చాకిరీ చేయించుక, మనబండి తెల్లారగట్లలి పొరుగుంటి వాకిట్లో దేవకాంచన పువ్వు దొంగతనంగా కోయించుకొని బియ్యం పెట్టి సజ్జుడు పువ్వులు వాడికగా కొట్టు, ఇంట్లో నందివర్ధనం పువ్వులు బుట్టెడు దర్భాసనమే సహస్రనామావళి పూజ భోజనం వరకు చేస్తూ ఉంది. లక్షవత్తుల నోము, ఋషి పంచమి నోము వగైరా ఉద్యాపనలు చేసి కాశీ ఓ మాట, రామేశ్వరం 2 మార్లు పెట్టి, శ్రీశైలం, బదరీ, నారాయణ సేవించి చిల్లర మండల యాత్రలన్నీ చేసేది. తెల్లారితే ఎవరిని పడితే వాళ్ళు వేదాంత విషయాల్లో టకాయిస్తారు. వాటిలో సంస్కృతి గల ఘనపాటి భారత భాగవతాది పురాణాలన్నీ తెలుసు. శ్రీ సూక్తం, పురుష సూక్తం వగైరాలన్నీ నాలిక చివరున్నాయి. భజగోవిందం, శివానందలహరి, కృష్ణ కర్ణామృతం, యక్షగానాలు, తత్వాలు, శివకీర్తన, విష్ణు కీర్తనలు, వందలకు వేరు. కంఠద హేమీలో నిలబడి మాట్లాడగల వ్యక్తి. ఈశంత్రయాలు కట్టికి వదలకపోతే ఇంకా ఇప్పుడే అని అడిగింది పుల్లమ్మ. పుల్లమ్మ కదంతా బోధపడ పిచ్చి పుల్లమ్మలా చూసి ఆవిడ సాయానికి ఇరుగమ్మ వచ్చి, ఇంత ఘనాపాటి పేరక్కకి ఎరుగమ్మంటే అడరు. పేరక్క, నువ్వు చెయ్యి చెప్పు, నూరు చెప్పు. జనక మహారాజుల సంసారంలో ఉండే సాధించవద్దు. నువ్వు చెయ్యడమే కాక ఊరందరినీ ఏ వ్రతాలు చెయ్యమని బాధ పెట్టకొన్నది ఇరుగమ్మ. ఆవిడ సత్సంగి. ఆవిడకి తీర్థయాత్రాభిగమనం, వ్రతాదులు చేసి వెధవాడు సంసారాలు గొల్ల చెయ్యటం ఇష్టం లేదు. పేరక్క ఎవరింటికి వెళ్ళినా ఎవరికో ఒకటి ప్రసంగించిన ముప్పు వస్తుంది. అది ఆడదానికి ఒక వ్రతం పిచ్చి పెరుగుతుంది. సాలే, నువ్వు మాట్లాడు, నీకు మా తెలిసినట్టు అన్నది పేరు. అదే నీ బోడి వేదాంతం నాకు పుల్లమ్మ,
వెనకడిది ఆసంటదేముడి కథ విన్నావా అని అడిగింది బరుగ. ఆసంటల్లో కొల్లమ్మ కొడుకు కొన్నాళ్ళు ఉద్యోగం చేశాడు. అంచేత ఆ కథ తెలుసు. పరమశివుడు మహాశివరాత్రి పూట సానింటికి వెళ్ళి వాడికి ఇచ్చాడు మోక్షం. నువ్వు పుల్లా సంసార పాపత్రయం పడ్డమే మంచి, ఈ పిచ్చలకు పోకు అని ఎరుగమ్మ సలహా చెప్పి తేగా మంచి సామ్యం తెచ్చావు, భూతు సామ్యమని కుళ్ళి నవ్వి చచ్చింది పుల్లమ్మ. పుల్లా, ఏమీ ఎరగని నీకు ఏకాశి చావు, అన్నీ తెలుసని విర్రవీగే పేరక్కకి మురికి చావు తప్పు తెలిసిందా అంటూ బిందె భుజాన్ని వేసుకొని వెళ్ళిపోయింది ఎరుగమ్మ. నిలబడు వాదంలోకి దిగి నిలబడు, వెళ్ళిపోవటం కాదు అని సవాలేసింది పేరమ్మ. ఈశ్వర త్రయాదుని మోహము అంత వేదాంతివైతే ఉన్న లొడ్డు లొస్కు నలుగురి పంచివే కాషాయ గుడ్డలు కట్టు సాధువమ్మ వైపు పోతే నీతో వాదితే నాకే ముక్తిరా. నోటి తొంపర్లు దండ, ఇంటికెళ్ళి పిల్లలకింత అన్నం పెట్టి ఒకరికింత ఉపకారం చేస్తే ఉన్నది వెళ్ళు అని వెళ్ళిపోయింది ఎరుగ. ఆవిడ దగ్గర పేరక్క నోరు లేచింది. వెధవమండ ఎక్కడైనా దొరరా, ఇప్పుడు అనుస్తాను దీని గిర్ర, దీనికి ఎలాగా పుట్టగతులు లేవు, నా నోటితో ఎందుకు దీని పోగాలు. కాశీ గుమ్మంలో దయ్యాల్ బాబు వెళ్ళింది, విశ్వనాథుడి దర్శనం చేసింది. కాశీ విశ్వనాథుడు కూడా దీని దయ్యాలు బాకికి తక్కువ వేట అన్నాది పేరక్క. నిజంగానే కాశీ వెళ్ళటం మానేసిందా అడిగింది పుల్లం. అయ్యో నిజం, రేపు దాన్ని అడుగు, అదో గొప్పలాగా గుండాయిస్తూ చెబుతూ పుల్లమ్మకది పెద్ద పాతకంలా కనబడ్డా. కాశీ కన్నా ప్రపంచంలో గొప్ప ఉన్నాయంటే ఆవిడ ఎలా నమ్ముతుంది? పేరక్క పుల్లమ్మ దగ్గర 100 శ్లోకాలు పద్యాలు చదివి ఇరుగమ్మని తిట్టి ముందు దారి గురించి బోధ చేసి, కానీ పుల్లమ్మకేం బోధ. ఆఖరికి పేరక్కతో మధ్యాహ్నం శివాలయం మహాభారత పురాణ శ్రవణానికి మాత్రం తెలుపు తీసుకొని వెళ్ళడానికి పేరక్క మందలోంచి దారి తప్పి అంధకారంలో పడిపోయిన గొర్రెని మంద కుక్కలాగా మళ్ళీ తోవలో పెట్టడానికి పోను. పుట్టి పురుషుడు యజ్ఞం చేశాడని పుల్లమ్మ పురాణానికి వెళ్ళి కోలాహలంగా శివాలయం మండపం తోరణాలతో అలంకరించి దాని మీద కూర్చొని అట్టహాసంగా తయారై కాశ్మీరీ శాలువా కప్పుకొని గుర్లాం పండితుడు భారత పురాణం చెబుతున్న గుడి నిండిపోయి పేరక్క పుల్లమ్మతో రావడం ఆలస్యమైన జనాన్ని తోసుకొని అందరినీ నెట్టే మండపం ముందుకెళ్ళి పండితుడికి వ్యాసపీఠానికి నమస్కారం చేసి అందరి మధ్య ఇరిగి పుల్లమ్మని ఇరికించి కూర్చోబెట్టి పక్క బోడెమ్మలంతా కళ్ళు కొరుక్కుని మెతికలు విసిరించారు. వెనకంత చోటుంది, ఇక్కడే దూరాల అన్నది సాహసించి ఒక్కటి అర్థం చేసుకోగలను కదా అని ముందు కూర్చున్న. మీలాంటి దాన్ని అయితే వెనక్కి పోదును అన్నది పేరక్క తేలి కొండిలక నాడికాడు. ఆ గోరోజనం జవాబుకి ఆ బాబా క్రమానికి ఎవరు ఎదుర్కోలేకపోయారు. అంతట్లో పండితుడు పేరక్క పక్షం మాట్లాడే, కూర్చోండి పేరక్క గారు కూర్చోండి, తాజా జాగా చెయ్యండమ్మా, పేరక్క లాంటి వేదాంత నలుగురొస్తూనే సభ ఇప్పుడెంతో నిండొచ్చింది. రెడ్డొచ్చాడు మొదలెట్టండి అన్నారు. అలాగా మళ్ళీ ప్రారంభిద్దామని ప్రారంభించి కథాకమామేషు మొదటి నుంచి మళ్ళీ ప్రారంభించారు పండితులు. వసే పుల్ల చూసావా, ఈ వెధవలంతా నేను టఫ్ హుఫ్ అనిస్తే ఎగిరిపోతానని. అప్పుడు పేరక్ సభాసదులందరినీ విజయంతో సింహావలోకనం చేసింది. పేరక్కలాగా గొప్పదనుకుంది పుల్లం. పేరక్క చాలా గొప్ప. శాస్త్రులు గారు మకర కుండలాలు ఆడించుకుంటూ సింహతలాటం మురుగులో కాస్త విన్యాసాలు చేస్తూ సెలవు
గాంధారి మహాపతివ్రత 100 కొడుకుల్ని కన్నాది. దుర్యోధన సంపత్తి ఆర్యావర్తమంతా పేరు పడ్డ. అలాంటి కౌరవులంతా సమరంలో సమసిపోయి గాంధారి 100 కన్నా పుత్రశోకం తప్పింది కాదు. చూశారా, కర్మ తప్పించుకోవటం బ్రహ్మతరం కాదు. శ్రీరామచంద్రుడికి అరణ్యవాసం, భార్య వియోగం తప్పాయి కావు. శ్రీనాథుడంతటి మహాకవితుడు తిలపిస్తం వెల్లుల్లితో విశ్వస్తం వడ్డించగా తినడం తప్పిందిగా. పుణ్య పాపాలు రెండూ ఒకటి. పాపం చేసుకున్న వాళ్ళు దేహులై వాళ్ళ కర్మలనుసరించి పుణ్యం చేసుకోవడం అంటే స్వర్గానికి టిక్కెట్టు కొనుక్కో. అక్కడికి వెళ్ళాక పుణ్యం క్షీణించగానే మళ్ళీ ఆ భూమి మీద అంచేత పుణ్య పాపాలు రెంటిని ఆశించకుండా భగవంతుణ్ణి కొలిచిన వాడికే జన్మరాహిత్యం లభిస్తుంది. కర్మ తెలిసి చేసినా తెలియక చేయ అనుభవించక తప్ప. అగ్నిహోత్రంలో చెయ్యి ప్రమాదాన్ని పెట్టినా కాదు. కందుకాన్ని కొడితే మీదికి తుళ్ళుతుంది, చేతిలోంచి జారి కింద పడ్డా తుళ్ళుతుంది. అంచేత చూడే పుల్లమ్మ, ఘటానికి ఎన్ని ఉన్నాయో అన్నాది. ఏమిటో అంతా గోలగా ఉంది, బోధపడలేదని తల గోక్కుంది పుల్ల. అజ్ఞానానికి బోధపడదు. అయితే ఏం చెప్పాడు? చదివినా వినినా పఠించినా అన్నాడు. విన్నా కొంత ముక్తి ఉన్నదని చెప్పింది. పోనీ నాకు కూడా కొంత ఉంది కదా అనుకుంది పుల్లమ్మ. గాంధారికి పుత్రశోకానికి కారణం శాస్త్రులు వారు సెలవిచ్చారు. విశ్వరహస్యాన్ని ఛేదించామన్న వేదాంతోత్తములు ఈ మాత్రం కారణం చెప్పలేరు. గాంధారి తొలి జన్మలో గంజి కన్నంలోకి వార్చింది. అది ఎలకన్నం. ఆ సళసళ ఉడుకుతున్న గంజిబడి కన్నంలో 100 ఎలక పిల్లలు కుత ఉడికి చచ్చాయి. తెలియక చేసిన ఆ పాపం ఈ జన్మలో అనుభవించక తప్ప. అయితే పేరక ఎలక 100 పిల్లల్ని పెడుతుందా? బాగానే ఉన్నాయి వేధవ ప్రశ్నలను. నాకు తెలియక అడిగానే. ఇక నువ్వు విలనివ్వలాగు ఇల్లు నేస్తూ ఉండే ఎలుక గుట్లో 8 పిల్లల్ని చూశానే. ఎలక ఒక్క మాటున 100 పిల్లల్ని కంటుందా? వెధవ ప్రశ్న. గాంధారి 100 కన్నా. నువ్వెక్కడైనా ఎరుగుదువా? ద్రౌపదికి 5 మొగుళ్ళ, నీకున్నారా? ఆ 10 మంది మొగుళ్ళని పెట్టుకొని తిరుగుతున్న ద్రౌపదిని నేనెరుగు అన్నది సమయం కోసం కనిపెట్టు కూర్చున్న ఒక ఆమె. అనండి. అలాంటివి నవ్వుతూ చెయ్యడం, ఏడుస్తూ అనుభవించడం ఈ సంచితార్థం ఊరికే పోదులని శాపనార్థాలు పెట్టింది పేర. గాంధారి 100 కన్నదన్న, ఎలక కన్నాదన్న ఆశ్చర్యంగానే. కానీ పుల్లమ్మ అవును కాబోలు నాకు తెలియదని అనుకున్నా. సాయంకాలం 5 గంటల దాకా పురాణం చెబుతారు పండితులు. ఆ తర్వాత కూడా ఉండి ధర్మ సందేహాలన్నీ అడిగి తెలుసుకొని పేరక్క పండితుడితో కలిసి ఇంటికి బయలుదేరు. ఆ వేళ 3 గంటల కల గాలి మేఘం ముంచుకొచ్చాయి. ఇళ్ళకి చాలామంది దోవ తీశారు. పేరకోయి మేఘం ఎత్తిందన్నది. ఇంటికన్నా గుడి పద వెచ్చగా కూర్చో విలిసాకే వెళదామన్నా ఆవకాయ వాడులు తొత్తు ఎత్తదు. ఇంకా నయం నిండు చూడ తొత్తు లంచ. అవేమీతే నీ ఆ మాటలు. అయితే ఏమంటావు? పోదాం. వెధవ సంతలా ఉంది నిన్ను తీసుకురావడం. తప్పు తెద్దెడికడికి వెళ్ళినా ఏ గాని, తెద్దెక్కడికి వెళ్ళినా ఏ గాని. వెళ్తే వెళ్ళు, నేను రానని చెప్పి. పుణ్యానికి పోతే కొలెత్తుకుపోయిన రూపాయి దొరుకుతుందని దొంతలు పెట్టి పట్టుకున్న ఆవకాయ సంవత్సరం తివార్చిన వస్తు. పుణ్యం పురుషార్థం నాకెందుకని పొల్లమ్మ వెళ్ళిపోయి పరుగున పోయి తలుపు మనవడు తీశాడు. పెరట్లోకి వెళ్ళి దొడ్డు ఆవకాయని అరుగు మీద దుత్తార పెట్టుకుంటోను. నెత్తి వాయించా, స్నానం చేసి ఆవకాయ ఎత్తావా, నిండు చూలాది. ఇంకా నయం వెళ్ళక పురాణానికి వెళ్ళారు.
అని అభిమానం చూపించింది. వాన లేదు, వంగడు లేదు, గాలితో కొట్టుకుపోయి రాత్రి భోజనాలయ్యాయి. పుల్లమ్మ తిండి తిని ఎన్ని గిలాకులతో వీధిలో బొమ్మల్లో వీధి పెట్టుమాకులైదు చేతిలో ఎంగులాకు ఎగిరి అందుకోవడానికి వచ్చింది. చీచి వెలహమండ నీ ఎత్తి వాయించింది కదే అని కుక్కను కసిరి కొట్టి దూరంగా రోడ్డు వారగా ఎంగిలాకు కీచంటూ పంది పిల్ల వచ్చి ఎంగిలాకులో మామిడి టెంకను కలుసుకొని కొరకడానికి స్వాధీనం కాక తిప్పలు పడుతున్నారు. దాని మీద ఊరకు బొయ్యమని పడి పీక కట్టి మెడ దగ్గర తెగిపోయి రక్తం బొట్ట కాలు ఏడుతూ పడిపోయింది. పంది గద్దోంచి పంది పిల్ల పంది మధుకంపు కొడుతూ ఘర్మని కుక్క మీద యుద్ధానికి వచ్చి దాని వెంట వచ్చే దాని 10 పిల్లలు సొరగా నక్క పక్క వీధిలో రేచు కుక్క తప్పుడు కాకుండా వచ్చి లీడర్ గారి పెంపుడు కుక్క ఒలివియాకు వచ్చి కుక్కలు 3 ఏకమై పందుల్ని వెంట పెట్టి కాలభైరవుడి దగ్గర వరహావతారం పరారి అయిపోయి పంది పిల్ల మూలిగి చచ్చి రేచుక్క విస్తరన్నంతా తను స్వాధీనం చేసుకుంది. రేచుక్క ఘోరకుక్క మూతి బెట్టబోయి రేచుక్క నిప్పులు కక్కుతూ చూసి ఈ అని అరవడానికి పళ్ళికి కుయ్యో అంటూ ఊరకుక్క దూరంగా పోయి తోక ముడుచుకొని చూస్తూ ఒలివియా వచ్చి విస్తంది లాగి రేచుకొక్క దానే మల్ల ఒలివియా ఆడకు పొల్లమ్మంతా చూసి పందుల మీద జాలి కుక్కల మీద కోపం వచ్చి కింద రాయిని తీసి పయట్టని కొట్టి అంక రేచు చుక్క కూడా ఉన్న కుక్కల్లాగే కుయ్యోమంటూ కుంటుతూ పొల్లమ్మ సంతుష్టిపడి ఇంట్లోకి వెళ్ళి పనులు పెట్టుకొని పక్క వేసి కానీ నిద్ర లేదు. ఈవిడ జన్మలో ఏ విషయం మీద బుర్రలో ఆలోచించి ఎరగదు. ఆవిడ బతుక్కులో ఆలోచించాల్సిన అవసరంగా విషయాలు కానిది. ఆ రాత్రి మాత్రం ఎక్కడలేని దీర్ఘాలోచన గాంధారి కథంతా తనతో తాను మోసగుచ్చి చెప్పుకో తెలిసి చేసినా తెలియక చేసి కర్మ అనుభవించక తప్పదన్నాడు శాస్త్రం. సబబుగానే కనబడ్డాది పురాణంలో పేరక్క ఏమన్నది నవ్వుతూ చెయ్యటం ఏడుస్తూ అనుభవించి ఆలోచించగా వెర్రెక్కేవి. ఎంగిలాకు పాలితే జరిగిన కుక్క జట్టి జ్ఞాపకం వచ్చి ఒల్లమ్మ తలవేలికి ముచ్చెమట్లు పోసాయి. గుండె గడగడ దడలాడు. ఈ కుక్క జడ్జీకే తనే కారణం. బద్దకించకుండా తనే కాని 4 అడుగులు వేసి డొక్కులో ఎంగిలాకు పాలేసి ఆ జట్టి రాకపోను కదా. పంది పిల్ల ప్రాణాలు దాని మూలంగా పోయాయి. కుక్కల సిద్ధాంతం రాయితో కొట్టి పాడు చేసి పాటినంటికి బ్రహ్మదేవుడు ఏ శిక్షలు విధిస్తాడు. చచ్చిపోతున్న పంది పిల్ల కళ్ళకి అమ్మో అన్నాది పొల. పంది పిల్ల ముడుగుతూ గింజుకుంటూ నీలుగుతూ అమ్మో అని మళ్ళా గట్టిగా కేకేసి ఆవి తల తీరి పడిపోయి పంచప్రాణాలు ఎగిరిపోయి తెరటి దర్భుడు దబీమని తీసి అవతలకెళ్ళి తులసి కోటకు సాష్టాంగపడిపోయి గట్టిగా వెంకటరమణమూర్తి పోలిన వాళ్ళలాగా అరిచి శ్రీమన్నారాయణమూర్తి తండ్రి మహాప్రభు వరప్రసాది నువ్వు ఇచ్చిన కొడుకు నాకొక్కడే తండ్రి. నేను తెలియక చేసిన పాపాలు మన్నించు నాయన. పంది పిల్ల చచ్చిపోయింది. ఆ పాపం నా నెత్తిన రుద్దకు బాబో. నా కొడుకు ప్రాణాలు కాపాడు. వాడి చేతి మీదుగా నా ప్రాణాలు తీసుకుపో నారాయణమూర్తి అని దండకంప్ర. ఆ గోడకి కొడుకు కోడలు 2 లేచి వచ్చి చెబితే అమ్మ ఇంకేం కావాలి నాయన, నీ పీక మీదికి తీసుకొచ్చి ఆ పింది పిల్ల నా మూలాన చచ్చు గాంధారికి చేసినట్టే నా శిక్షకు కూడా చెయ్యొద్దని దేవుణ్ణి ప్రార్థిస్తూ పీడకలొచ్చింది అన్నకు నీడకల కాదర్రా పీకెండిపోతా మంచినీళ్ళు తండ్రి చెబుతాను. నీళ్లు తాగి హ్యాపీగా ప్రాణాలు పోతున్నట్టు హీన స్వరంతో వేలక్తి ముక్తి మార్గం చూసుకోమన్నా ఉండానానికి వెళ్ళిన గాంధారి కథ
కౌరవుల తాగు తన మూలాన్ని ఎంగిలాగు పారితే కుక్క జట్టి పంది పిల్ల సాగు స్త్రీలే నా ప్రాణానికి ఏం భయం లేదు కాబలితే రోజుకో జంతువుని నీకేం తక్కర్లేదు పోయి పడుకో అన్నాడు. లేదురా అలా జరుగుతాయట్లా తెలిసి చేసినా తెలియక చేసిన పాపకర్మం అనుభవించక తప్పదరా అన్నాడు. పేరక్క పాటి ఈ పండితుడి పాటి నాకు లేదు. ఈ ప్రపంచంలో పాపం చేసినవాడు భగవంతుడి శిక్ష వెయ్యడం లేదు. కూలీలు చేసినవాడు కొంపలు కూల్చినవాడు బాగా నీవుడు దేవుడు శిక్ష వేస్తున్నది అమాయకత్వాన్ని తెలివి తక్కువతని. ఇంతకీ మూలం పేరక్క కదా, దాని సంగతి తెలుసా? దానికి ఈ ఉర్లాం పండితుడికి ఉంది కోడలు. ఏమిటేమిటే అన్నది పొల్లం. దాని ధైర్యం మీదే ఎన్నాళ్ళు ఇక్కడ తెస్త వేశాడు. నిజమే, అబద్ధం అడుకున్నావా ఏమిటి? 40 ఏళ్ళు దాటిన మనిషి జ్ఞాని. 40 ఏళ్ళు దాటిన నీ కోడలు కన్నా అదే గట్టిగా జ్ఞాని కనుక ఈ కొడుకులున్నారు ఊరుకుంటారా? ఊరుకోక ఉరెట్టుకుంటారే అమ్మ. దాని దగ్గర డబ్బు దెబ్బలాడితే అది పట్టుకొని లేచిపో. పండితుడితో కాశీకి పారిపోతే పుణ్యం పురుషార్థం దక్కుతాయి. అలాగ చెప్పు. అందుకే అంత పేరక్కని ఈతడిస్తూ వచ్చారు. ఇదేనా బోడి ద్రౌపది? ఇంకెవరో అనుకున్నారు. ఇక వెళ్ళు, అయితే పర్వాలేదని నీ మొహం వెళ్ళు అని కొడుకు ఒక్క కసురు కేశారు. అప్పుడు పొల్లమ్మ కుదుట పడ్డాది. కాలచక్రం తిరగడంలో పాప పుణ్యాల పర్యవసానం మర్చిపోయింది. మళ్ళా పనస పండు లాంటి మనవండెత్తి బారసాల మీద పీట మీద కొడుకు కోడలు కలకల్లాడుతూ కూర్చున్నారు. బారసాల పంటంతా బ్రాహ్మణ్ణి పెట్టకుండా పొల్లమ్మే వండింది. అన్నవాళ్ళంతా పాపం బాగున్నాయన్నారు. వచ్చిన వాళ్ళంతా కడుపు చల్లన పుల్లమ్మ. వాళ్ళు చల్లగా 10 కాలాల పాటు ఉండటమే నాకు కావాలి. ఇక నేను ఎలా వెళ్ళిపోయిందాన్ని మనవడికి ఒక జంధ్యం పడే ఆ బూరె ముక్క తిని చచ్చిపోతాను అన్నది పొల్లమ్మ. ఆంధ్రపత్రికలు 28/4/1942 అంటే 58 73 ఏళ్ళు. కుంకుడాకు ఈయన కథలో ఇది బాగా ప్రసిద్ధి చెంది. అప్పలనాయుడు కూతురు పాలం, శనదేముడు కూతురు గవి ఊళ్ళోంచి పొలాల్లోకి పోతారు. అప్పలనాయుడు మోతుబరి రై, శనదేముడు గోచిపాత రాయుడు. అంచేత పారమ్మ చింకి పరిగిని కట్టుకుంది. గావంతా పైటేసు గవిని గోచి పెట్టుకుంది. కంప చోట తట్టాపట పారమ్మ మెల్లో పగడాలున్నాయి. చేతులకి కాళ్ళకి సిల్వర్ కడియాలు. గవిని ముక్కు గోక్కుంది. దాని ముక్కులో రాగి కాడలున్నాయి. పారమ్మ ముక్కి చెవులకి బంగారపు కాడలు. శ్రద్ధ రుచిగా ఉంది అన్నది. ఏటి అని అడిగింది. ఊరగా ఎక్కడి? మామయ్యక బుగతగారిచ్చారు. నాళ్ళయ్య అప్పలనాయుడు అంచేత బుగతలు. ఊరగాయ అడిగినా ఇస్తారు, ఊర అడిగినా పెడతారు. నాను రెయ్యిని నంచుకున్నాను అన్నది గవి. అబద్ధమాడు, గొప్పకి అబద్ధమాడు. సారమ్మ చింకిని పరికిని మత్సరంతో చూసి తన గోచి తడుగుకో. ముందా గొప్ప, ఎవరికి తల్లనుకుంటావు కావాలి. ముండా గొప్ప. గింజలు నేక రేత్రిని రగ్గోసుకోలేదు. మా మావయ్య చెప్పిన తాగడానికి దప్పికలేదు. రెయ్యలు నంచుకుంది. రెయ్యలు అని పారమ్మ కిందికి మీదకి చేతులు ఎగరేస్తూ ఎత్తిపడు. నిన్న రేతులు నీకు కూడు లేదు అన్నాది గవి. మాటకి మాట అన్న. నిన్న రేతులు మా కూడు లేదు. ఓ సిల్లమిడి ఎవడి చెప్పినాడు? మా యమ్మనడు. రేత్రి మునేలం సేపల బుల్ వరందం తిన్నామని. మునేలం సేపలు అన్నాది పారమ్మ. వాళ్ళయ్య ఊళ్ళోకి పెద్దనాయి. సంతకెళ్ళి పులుసులోకి మునేలం ఇరుగురికి సందువాడు తెచ్చా. చిన్నబోయిన గవిని కళ్ళాల వైపు తిరిగి పారమ్మ కూడా చేతులూపుకుంటూ వెంబడించి ఊళ్ళో బడి పిల్లలు ప్రార్థన మొదలై
తల్లి నిన్ను ధరించి కష్టాలు అందిస్తున్నా, తల్లి నిన్ను ధరించి అని పిల్లలంతా ఒక్క మాడు ఊరు ఎగరగొట్టు. పారమ్మ గవిరి గోర్జలోకి తోవ చూసుకుంటూ జాగ్రత్తగా అడుగులే. గోర్జవార వేలు ఓడలు దిగి మొగిలి పెండి ఉన్నారు. నా మంగళవారం బడికెళ్తా, అయాల మంచి రోజు. మేస్టేరు గోరు పంపమంటే మా అయ్య పంపుతానన్నాడు అంది పార. ఎందుకే ముష్టి చదువు అన్నాది గవి. చదువెందుక, ఇను ఎనాగ పాడుతున్నారు మా అయ్యని మేస్టరు అని అడిగారు. కూలి చేసుకునేవాడు చదువెందుకన్నాడు మా అయ్య. అవును, నీ అయ్య కూలోడు, మా అయ్య నాయు. గవిరి గొంతుకలో ఏడుపు, కళ్ళలో నీళ్లు తోసుకొచ్చి గురుసు తుప్పలు ఊసల బిల్లి పెద్ద చప్పుడు చేసి కోరడిలో పచ్చగన్నేరు నిండా పువ్వులు పూసి గోర్జ నిండా సగం దాల్చి పాల నలుగు పువ్వులు పొరనాలుగు పువ్వులు తల్లో దోపు. గవిరి కూడా ఏరుకొని తురుము. దాని చేతికి ముత్తటి ముడి తగిలి. ఉలే పారా చూడు, నాకు ముందంత కొప్పున్నది, నీ బుర్ర మీద ఎంట్రుక లేవన్నది. పారమ్మ చూసే. కొబ్బరి పీచు నాగెందుకే, నా తల చూడు, ఎంత నూనె రాసుకున్నాను, నీ తలకి నూనె లేదు అంది. బడి పిల్లలంతా గొంతుకు చించుకుంటూ ప్రార్థిస్తున్నారు. పార కూలి రాగంతి. సరస్వతి అన్నాడు. సరస్వతి అంది పార. నమస్తుభ్యం అన్నారు. నమస్తుభ్యం అన్నది పార. నువ్వు పాడుకుంటూ పోకు, నాను కంపలేరుకోవాలని గవిరి కళ్ళాల్లోకి తోవది. పార వెంటబడ్డ. గవిరి ప్రాయం 8 ఏళ్ళు. కానీ దాని నెత్తి మీద కొండంత సంసార భారం. చిన్నదాని నెత్తి మీద పెట్టుకొని కోనేటికి పోయి ఇంటికి పడే నీళ్లలో సగం అదే మొయ్యాలి. తట్ట పట్టుకొని పెండిలంట తోటలంట పోయి ఆకు అలమా కర్ర కంప ఏది ఇంటికి ఒక పూటకి సరిపడే వంట చేసుకుతావు. ఆ బాధ్యతలన్నీ గవిరి మోసి ఉన్నది. పక్క పొలాల్లో పెసరకాయలు గుత్తులున్నాయి. పారమ్మ 4 మొక్కులు పీకి కాయలేరుకు తింటున్నారు. గవిరి కడుపులో కాలుతున్న. దానికి ఆ వేళ దప్పిక లేదు. అంతకుముందు రాత్రి కూడా తిండి లేదు. ఓలమ్మ ఆకలి అంటూ రాత్రెంతో ఏడ్చి, ఆ లేడవకే ఇంట్లో ఏటీ నేదు అంది ఓదార్చింది. వాళ్ళ ఏడ్చి ఆకలి నిద్ర పట్టిపోయి గవిరి కూలివాడి పొలాల్లో పడి దొంగతనంగా తినడానికి ధైర్యం చాలు. నాదారుడు నారకం చిన్న దొంగతనాలు చేస్తే పెద్ద నేరాలు అవుతాయి. ఉన్నవాడు చేస్తే కమ్ముకుపోదు. సారమ్మ చెట్లు పీకి తోవ దాకా తింటున్నది. దానికి నిర్భయం. వాళ్ళు చూస్తే తెంకి మాడుతుందిలే అన్నదిగా. చూసినోడెవడు చూసినా నానప్పదాయి బొట్టి వాళ్ళ ముఖం ఏమటంటారన్న. వారు గవిరి కడుపులో కరకరలాడుతూ దాని కళ్ళకి సత్తు గిన్నెలో నిండా గన్నెడు గంజి నంచుకోవడానికి ఎండు మిరపకాయ కనపడి ఎక్కడి నుంచి వస్తాయి. వాళ్ళయ్య చిన్నదేవుడు కూలి ఏమైనా తెస్తే రాత్రికి తిండి, లేకపోతే ఆ రోజు పస్తు. గవిరి కళ్ళు నీళ్లతో నిండిపో. కుంకుడి చెట్టు తోవ నిండా ఆకులు రాల్చి కుంకుడాకుల్ని చూసి గవిరి ఆకలి మర్చిపో. అన్ని ఆకుల్లోకి కుంకుడాకులు చాలా దళసరి. 4 ఆకులు ఏరితే తట్ట నిండుతూ ఆకులన్నీ తుడిచి తట్టలోకి నొక్కి కుక్కి దాని బాధ్యత ఆ పూటకైపోయి తట్ట బరువుగా నిండింది. దాని గుండె తేలికైంది. ఇద్దరూ ఇంటికి తోవ తీశారు. పారమ్మ పులికేకలేస్తూ బయలుదేరి కాంభుక్త గారి కళ్ళాం చేరుకున్నారు. కళ్ళాం వార నుంచి చింత కింద పడిపోతున్నారు. వాళ్ళ ముందు టప్ అని ఏదో పడ్డా. ఓలమ్మో తేరు అని కేకేసింది. తేరు కాదు పీత అన్నది గవిరి. ఏం కొంగ నోట్లోంచి పడ్డాదో. గవిరి చింతలోకి చూసి చింతల శిఖరాలు కొంగలతో నిండివని. చింతలు తెల్ల తామరలని పూసినట్టు. ఎన్ని చింతకాయలు అంది గవిరి. పారమ్మ తలెత్తి చూసి దాని నోరిని రాళ్ళు తీసి కొట్టి 3 కాయలు రాలే. ఒక కాయ కొనుక్కొని
2 కాయలు చింకి పరికెణిలో దొప్పు. ఒరే సారా, నాకో కాయెత్తవా అని అడిగింది. నువ్వు కావాలిస్తే కొట్టుకో అన్నది. ఒలే ఒలే అని గవిరి ప్రాధేయపడి అయేటి రాళ్ళు అని పోరమ్మ తోవదీసి తలెత్తి చూసింది. కొడవళ్ళలాగా ఊగుతూ కాయలు వేళ్లాడు. గవిరి భయపడి రాయి విసి రాయి దబ్బున కింద పడ్డ. చప్పటికి మరింత భయపడి 4 పక్కలా చూసి పారమ్మ మళ్ళా పెసరకాయ పొలంలో పడ్డ. గవిరి మనోరాయి విసిరి కాయలు రాలకపోయినా పెద్ద కొండుకొమ్మ చెట్టు మీంచి గలగలమని జారి కింద పడి గవిరి కంకలు కొట్టుకొని అయ్యి దెబ్బ అని ఆ కంప మీదికి ఒక పిల్లి గంతేసి కొమ్మని చితుకులుగా విసి తట్ట మీద పెట్టుకొని ఎవరక్కడని కళ్ళలోంచి కళ్ళలో గవిరికి ఆ కేక పిడుగులా వినపడ్డ. కళ్ళల్లోకి చూసి ఎదురుగుండా కాంభుక్త గారు నిలబడి ఓ చేత్తో నెత్తి పోక్కుంటూ రెండో చేతినేమి చేయడమా తెలియదు గవిరి వింటిల్లి బద్దలాగా వంగిపోయి భుక్తగారు చింత నిప్పలు రాలుతూ కూస్తా పోయినో అని వణుకుతూ గవిరి పొయ్యినోకి అంటే పొయ్యిలో భుక్తగారు మీదకెళ్ళారు. బట్టలో కుంకుడా మీదకి ఎంత కంప కనబడి అతను పాంకోడి మీద కాలెత్తాడు. తత్తని సత్తువు పూల కిక్కుదన్న తట్ట ఆకు ఎగిరిపోయి గవిరి గడగడలాడుతూ తట్ట తీసి మళ్ళా ఆకు నోట్లో దొర్లుకోపోయి లందీ కాన ఇంకా ఎత్తుతుందా అని అడిగారు. గవిరి ఏరిన ఆ చెత్తకి ఎంత విలువ ఉన్నదో అతడికి తెలియదు. చిన్నదేవుడి సంసారాన్ని కూతురు గవిరి తెచ్చిపెట్టే ఆ చెత్తకి ఆర్థికంగా ఎంతైనా విలువ ఉన్నది. ఆ చెత్త ఒక పూట పొయ్యిలోకి చాలు. ఆ సంగతి గవిరికి తెలుసు. 8 ఏళ్లదే అయినా ఆ బాధ్యతను గవిరి ఎదిగి ఉన్న ఆ చెత్త కోసం దాని ప్రాణం తహతహలాడిపో. బాబుగారు మరెప్పుడు రానని ప్రాధేయం. భక్తగారు చుట్టూ చూశారు. ఆయనకి ఆ చోకీ ఏమిటి ఆ తుప్పవార దాచు నా నేటి దాసల అని చేతికర్ర తుప్పనెత్తారు. దాని కింద తట్టెడు పేడ బయటపడి దొంగతనం బయటపడిపోయి చేతికర్రతో ఒక్కటి వెన్ను మీద వేసి ఏమిటే అది అమ్మోయ్ చచ్చిపోనాను నాను కాదు బాబోయ్ అంటూ ఏడుపు లంఘించారు. ఇంకెవరే లంచకాన అని మరొక్కడేశారు. గవిరికి బోధపడ తను కాదని చెప్పినా భుక్త తంతున్నా అతనికి చెప్తే తెలియదేమో అని నెబలబడి కడుపులోంచి పౌరుషం వచ్చి అది దొంగ కాదు అంచేత ధైర్యం ఏడుపు మాని కళ్ళర్జే నాను కాదు నా తట్ట చేతులు చూడు అని దాని తట్టని చేతుల్ని పేడ మరక లేవు. కళ్ళల్లో పాలేర్లే ఆ పనిచేశారు. కానీ భుక్తగారి బుద్ధి వికసించర కర్రతో మరొక్కడేశారు. అది ఒక్కాన్ని చెప్పినా కుట్టారు. వాడు లంచా కొలకు నాను కాదు ఓలమ్మో నాను కాదు ఓ లంచా కొలకు అంటూ గవిరి చెట్లు ప్రారంభించి బూతుల్లో పడి మహావాళ్ళు పాతేసిన భుక్తగారు గవిరి గుంట బూతులు తెట్టం మొదలు. భుక్తంగారు పాలకోడి తీసిపెట్టి విసిరాడు. దాని పిక్క మీద ఎమికకి పట్టని తగిలి అది బొరలా పడి మన్ను ఖర్చు పీక దగ్గోసన కోడిలాగా గిలగిల కొట్టుకొని చుట్టుకుపోయి దాంతో భక్తగారు సంతృప్తి పడి వెళ్ళిపోయారు. ఏడ్చి గవిరి కళ్ళి బుద్ధు లేచిపోతుంది. బడిలో పిల్లలు ఎక్కాలు వల్లే 3 ఏళ్ల 21 ఎంత అరుస్తారు. ఎక్కాలు పాడుతూ వల్లేస్తుంది. గవిరి కళ్ళల్లోకి చూసి ఎవరూ లేరు. కిందని విరజిమ్ముతున్న కుంకుడాకును కొడయి ఆకు వదిలితే పొయ్యిలోకి సాధన లేదు. తల్లి తండ్రి పొయ్యి మీద తేగలిగిన తేలకపోయినా గవిరి పొయ్యిలోకి తెచ్చి తీర. రమిడి కొడక నీకింత నీ చింతకం పనేలేమిటి ఎక్కలేదని చింత కంపలు వదిలేసి తట్టనెత్తిగట్టు కారు మండిపోతుంది. అప్పుడు వంగి దెబ్బ చూసి ఎవిక మీద పంకోడు దెబ్బ పెద్ద బుప్పి మీద చిట్లి ఉంది. ఒరమా అంటూ మళ్ళీ ఉక్కిరి బిక్కిగా ఏడ్చుకుంటూ గోర్జలో బడి పిల్లలు ఇంకా ఎక్కాలు 16 6 96 అని ఒకరు అరుస్తారు.
1696 అంటూ జనమంతా కలిసి పాడు అరసం ప్రత్యేక సంచికలో 1943లో ఈ కథ వచ్చాయి. రేపు గుమ్ముల గుండె అనే కథ తెలుసు.